ఈ సేతన్ అని చాలా రిమోట్ ఏరియాకి వచ్చినాము. ఇక్కడ కరెంటు అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. మనకి నెట్వర్క్ అన్నది ఇక్కడ సిగ్నల్స్ గట్రా ఏమి ఉండవు. సో ఇగ్లూ స్టేలో ఉండడానికి వచ్చినాం అనమాట. చూడండి, దిస్ ఈస్ ద ఇగ్లూ హౌస్. 100% ఒరిజినల్ ఇగ్లూ హౌస్. కంప్లీట్ గా స్నో తోనే చేస్తున్నారు. కంప్లీట్ ఇక్కడ హోల్ చూసిందా, ఇక్కడ హోల్ ఉంది కదా. చిన్న పక్క నుంచి మనం వంగి బయటికి వస్తే మనకి ఇక్కడ అంతా ఫారెస్ట్. వెనక చూస్తే ఇక్కడ మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అనమాట. మొక్కలు ఎందుకో మొత్తం మెల్ట్ అయిపోయి వెనక సైడ్ ఉన్న గోడ మొత్తం పడిపోయింది. ఓన్లీ మేమే ఉన్నాం ఈ అడవిలో. 4 మెంబర్స్ ఉన్నాం ఈ అడవిలో. సైడ్ స్నో లెపర్డ్స్ అని ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇదంతా స్నోనే ఉంది ఇదంతా. హాయ్, ఈ ఇమేజ్ని చూడంగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మనము చిన్నప్పుడు పుస్తకాల్లో చూసినా లేదా చదివినా అందమైన మంచు కట్టడమైన ఇగ్లూ గురించే కదా. అన్నట్టు ఇలాంటి ఇగ్లూస్ ఎక్కడుంటాయో మీకు తెలుసా? ఆర్కిటిక్ రీజియన్ అయిన కెనడా, నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి ప్రదేశాల్లో ఇగ్లూస్ ఉంటాయన్నమాట. అయితే ఇగ్లూస్లో ఉండే వాళ్ళని ఎస్కిమోస్ అంటారు. చిన్నప్పుడు వీటిని ఇమేజ్ని చూడంగానే నాకు కూడా వీటిలో ఉండాలన్న ఒక బలమైన కోరిక కలిగింది. సమయం ఏళ్ళు గడిచిపోయినా నాకు ఈ కోరిక మాత్రం అసలు తగ్గలేదు. అందుకని వాటి గురించి నా శోధన ప్రారంభమైంది. సో వాటి గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత నాకు ఎలాగైనా వాటిలో ఉండాలన్న ఆలోచన బలపడ్డది. అయితే మనం అనుకున్న ఆర్కిటిక్ ప్రదేశాలకు అటు వెళ్ళి ఉండాలంటే అది కష్టసాధ్యమైంది, అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలా శోధిస్తుండగా నాకు ఒక అద్భుతమైన విషయం తెలిసింది. మనము అలాంటి అందమైన అనుభూతిని మనము పుట్టిన ఈ నేలపైన, అంటే మన ఈ అందమైన అద్భుతమైన భారతదేశంలోనే పొందొచ్చని. ఇంత అద్భుతమైన విషయం తెలిసిన తర్వాత ఇంకా మన మనసు ఆగుతుందా? అందుకని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ అద్భుతమైన అనుభూతిని పొందడానికి నా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాను. గత ఎపిసోడ్లో నేను మీకు ప్రామిస్ చేశాను కదా, ఇప్పటి వరకు మీరు చూడని, మీకు ఎవరు చూపించని ఒక అద్భుతాన్ని చూపిస్తాను. ఆ అద్భుతము ఇదే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. అండ్ మీరు ఇప్పుడు హిమాచల్ నెవర్ సీన్ సిరీస్లో భాగంగా నాతో పాటు ఉన్నారు అందమైన సేతన్ విలేజ్లో. ఇంకా నేను మీతో పంచుకోబోతున్నాను అద్భుతమైన నా ఒకరోజు ఎస్కిమో లైఫ్ని. ఈ సేతన్ అనే విలేజ్ చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది అండ్ రోడ్డు కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో ఇక్కడికి మేము చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. అందుకని ఆ నిషిదిలోనే మన ఈ ఎపిసోడ్ ఆరంభం అవుతుంది. నాతో పాటు మీరు జాయిన్ అయిపోండి. ఏంది ఇంత చీకటి ఉంది కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మనము ఈ సేతన్ అని చాలా రిమోట్ ఏరియాకి వచ్చినాము. బ్యూటిఫుల్ స్కై ఉంది పైన, కొన్ని క్రోర్స్ ఆఫ్ స్టార్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రైట్ నో మనము ఇగ్లూ స్టేలో ఉండడానికి వచ్చినాం అనమాట. అయితే మేము వచ్చేసరికి కొద్దిగా చీకటి పడిపోయింది. ఇక్కడ సిగ్నల్స్ గట్రా ఏమి ఉండవు, మనకి నెట్వర్క్ అన్నది ఏమి ఉండదు. ఇక్కడ కరెంటు అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. మన చేతికి ఒక బ్యాటరీ ఇచ్చాడు. ఈ బ్యాటరీ పెట్టుకునే రాత్రి అంతా ఈ ఇగ్లూ స్టేలో ఉండాలి. ఇది ఒక అడ్వెంచర్. ఒక టార్చ్ అయితే మా చేతికి ఇచ్చిండే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత నవ్వు మనం చూడండి, దిస్ ఈస్ ద ఇగ్లూ హౌస్. మీరు ఇగ్లూ హౌస్ అంటే 100% ఒరిజినల్ ఇగ్లూ హౌస్. ఇట్స్ ఓన్లీ మేడ్ ఆఫ్ స్నో. కంప్లీట్ గా స్నో తోనే చేస్తున్నారు. ఇక మీకు చూస్తే కింద బేస్ కూడా స్నో తోనే ఉంది. చూడండి, ఇదిగోండి, కింద వంగిపోవాల్సి వస్తుంది మనం లోపలికి. సో లెట్స్ ట్రై చేద్దాం. దీంట్లో దూరినా చూడండి, ఇవ్వండి మొత్తం ఇదిగో కంప్లీట్. ఇక్కడ హోల్ చూసిందా? ఇక్కడ కూడా హోల్ ఉంది కదా, కెమెరాలో కనిపిస్తుందా? ఇప్పుడు అరౌండ్ -18 degrees టెంపరేచర్ ఉంది. ఈ -18 degrees టెంపరేచర్ లో కూడా మనం ఇక్కడ ఈ దీంట్లోనే ఉన్నాం అనమాట. చూడండి కంప్లీట్. ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు ఈ కింద ఇది వాడేసి మనకి రగ్గులు ఇచ్చారు. మరి ఈ రగ్గులు ఉంటే ఏం సలేం ఉండదండి, యూ క్యాన్ ఈజీలీ మేనేజ్ అని అంటున్నాడు మరి. అండ్ ఇగో ఇక్కడ ఏదో చిన్న టార్చ్ పెట్టిండు.
ఏంటంటే ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇది ఈ చిన్న బొక్కలోంచి మనం వంగి బయటకు వస్తే మీకు ఇక్కడ అంతా ఫారెస్ట్. మీకు ఇటు కనిపిస్తుంది లేదు, ఏమో ఐడియా లేదు, కానీ ఇగోండి ఈ చెట్లు మొత్తం వెనక చూస్తే ఇగోండి మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ అనమాట. ఇదిగోండి అటు చెట్టు కనిపించిందా, ఇది చెట్టు. మా బావ వస్తున్నాడు నడుచుకుంటూ. ఇది ఇంకొక ఇగ్లు, మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఇగ్లు ఉంది, అక్కడ ఇంకో ఇగ్లు ఉంది. అది ఇది కొద్ది పెద్దది, బట్ వెనక మొత్తం మెల్ట్ అయిపోయి వెనక సైడ్ ఉన్న గోడ మొత్తం పడిపోయింది కింద. ఓన్లీ మేమే ఉన్నాం ఈ అడవిలో మొత్తం. ఇప్పుడు అట్ ప్రెసెంట్ 4 మెంబర్స్ ఉన్నాం ఈ అడవిలో. మోరోవర్ ఇంకొకటి ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే ఇటు సైడ్ స్నో లెపర్డ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ స్నో ఉన్నప్పుడే ఉండే లెపర్డ్స్ ఉంటాయి కదా, ఆ లెపర్డ్స్ ఉంటాయి ఈ వెనక ఈ అడవి ప్రాంతం. ఇదిగోండి ఇదంతా స్నోనే ఉంది, ఇదంతా పై వరకు. బాబా ఎట్రగా బాబా, అది తీసే, అది పక్కన పెట్టుకోసేపు. దానికి తగలేక బాబు, అది గూలిందంటే మళ్ళీ తలకాయ నొప్పి. బావ లోపలికి వెళ్ళిండు ఇంకా. సో లోపలికి వెళ్ళిన తర్వాత లైట్ టార్చ్ ఆన్ చేస్తా, చూద్దాం ఎట్లుందో. బాబా మనం కూడా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్ ఇట్లుంది. అది తీసుకురా బాబు, అది అడ్డం పెట్టాలి, అది డోరు ఇది పట్టుకో. సో ఇప్పుడు అంత బెడ్ అదంతా సెట్ చేసుకునేసరికి మాకు టైం అయిపోయింది. బికాజ్ ఎంత ఉన్నా కానీ ఇదంతా స్నోనే కదా, అక్కడక్కడ మన చేతులు స్నో కొద్దిగా వాటర్ అది తగులుతానే ఉంది. కొద్దిగా ఇబ్బంది అవుతుంటే మాకు సాధ్యమైనంత క్లీన్ చేసుకున్నాము. డోంట్ నో ఇప్పుడు ఇది ఇక్కడ చలి కూడా బాగా పెరుగుతుంది ఇంకా విపరీతంగా. నాకు తెలిసి ఇప్పుడు -22 వరకు వెళ్ళి ఉంటుంది. ఫీల్ అవుతున్నాము, మనకి తెలిసిపోతుంది ఎన్ని. ఎందుకంటే బికాజ్ మనకి ఎంత హెవీ కింద ఊలు పైన ఊలు అన్నీ వేసి పెట్టినా సరే కొద్దిగా వణుకుతుంది, బాడీ అంతా వణుకుతుంది. డోంట్ నో నైట్ అంతా ఇక్కడ పడుకోగలుగుతాం లేదా అన్నది కూడా నాకు రకం డౌటే వస్తుంది. మీకు ఇంకా మార్నింగ్ అయితే మనకి ఇది ఇగ్లూది కంప్లీట్గా. సో మీన్ వైల్ ఇప్పటికైతే గుడ్ నైట్. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఇట్ వాజ్ హారబుల్ ఎక్స్పీరియన్స్ నైట్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ వాజ్ అరౌండ్ -20-25కి పోయి ఉంటుంది టెంపరేచర్. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ వెనక కనిపిస్తున్న ఇగ్లూ స్టేలో ఉన్నామన్నమాట రాత్రి. క్యాంప్ ఫైర్ పెట్టాము, అన్ని పెట్టాము, కానీ ఏం పెద్ద వర్కౌట్ ఏం కాలేదు. క్యాంప్ ఫైర్ పెట్టడానికి చాలా, కానీ ఆ టెంపరేచర్కి ఆ కట్టలు మండక ప్రాబ్లం అయింది. బయట ఉండలేకపోతున్నాం 10 నిమిషాలు. సో పడుకుందాం అని చెప్పేసి వెళ్ళి పడుకున్నాము. డిఫికల్ట్ ఏం కాలేదు కానీ, బట్ లైట్గా ఎటు బ్లాంకెట్ ఓపెన్ అయ్యి మనకు తెలియదు కదా, అది కప్పుకున్న తర్వాత ఎటన్నా చిన్న హోల్ ఏర్పడితే దాంట్లో వచ్చి -25కి ఆ చిల్నెస్ వచ్చేసరికి వేలుకు వచ్చేస్తుంది. రాత్రి అంతా అంతే, 10 నిమిషాలు నిద్ర పట్టిందని 10 నిమిషాలు మళ్ళీ వేలుకొని
మళ్ళీ మొత్తం సర్దుకొని బ్లాంకెట్ అట్లా ఇబ్బంది అయింది. సో అసలు ఇగ్లూ స్టే ఎట్లుంటది అన్నది మీకు మార్నింగ్ చూపిస్తా అన్నా కదా. ఇప్పుడు చూద్దాం పాటి అసలు మనము ఉన్న ఇగ్లూ స్టే అన్నది. ఇది అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ స్నోతోనే చేసింది, వేరే ఏ మెటీరియల్ వాడలేదు. దీన్ని మంచి ఒక స్ట్రక్చరల్ బేస్గా మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినట్టే చేశారనమాట. దీన్ని ఒక్కొక్క లేయర్ పేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకా టెంపరేచర్స్ అఫ్కోర్స్ నైట్ టైం ఎక్కువ ఉన్నా కానీ దీనికి సరిపడా టెంపరేచర్స్ లేవన్నమాట ఇప్పుడు. సో అందుకని ఇది ఏమవుతుంది, మెల్లిమెల్లిగా కరిగిపోతున్నాయి ఇవన్నీ. మార్చ్ వస్తుంది కదా, సో ఇవి కరిగిపోతున్నాయి అనమాట. ఈ స్నో కరిగిపోవడంతో ఇంకా ఈ క్యాంప్స్ ఇంకొక 5-6 డేస్లో ఉండవంట, 5-6 డేస్ తర్వాత. సో యాక్చువల్గా లోపల ఎట్లుందో చూడండి. అది మా బావ పడుకునే ఉన్నాడు, ఇంకా ఏం లేవలేదు. ఇవ్వండి చూడండి, మొత్తం కంప్లీట్ స్నోతోనే చేశారనమాట. ఇది అసలు వేరే మెటీరియల్ వాడకుండా. మీకు ఇటు సైడ్ చూస్తే మీరు చూడండి, ఇటు సైడ్ చూస్తే దీన్ని ఎట్లా అంటే లేయర్ బై లేయర్ ఆర్గనైజ్ చేసిండ్రు. మనం ఇటుకలు ఎట్లా చేస్తామో ఆయన అడిగితే కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు మీకు వారం 10 రోజులు పడుతుందంట. ఇది టెంపరేచర్ డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. ఈ పోర్షన్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లేయర్ అనమాట, ఇక్కడ నుండి ఇక్కడికి. ఫస్ట్ అట్లా కింది నుండి ఇదిగోండి లైన్స్ ఏర్పడ్డాయి కదా, ఎక్కడెక్కడ మీకు లైన్స్ ఉన్నాయో అక్కడక్కడ ఒక్కొక్కటి పోర్షన్ అనమాట. అది మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది మొత్తం కరిగిపోయింది. ఇంకా ఈ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కడైతే మీకు లైట్ కనిపిస్తుందో అది కరిగిపోయింది అనమాట. ఇంకా అక్కడంతా ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ హోల్ పడిపోతుంది. చూడండి ఇక్కడ పడిపోయింది, ఇదిగోండి హోల్. ఇదిగోండి ఇది త్రూ అయిపోయింది, ఇక్కడ కనిపించిందా, ఇదిగోండి బయటికి త్రూ అయిపోయింది అనమాట. ఇది కనిపించిందా, ఇదిగోండి అదిగో బయట మనకి కనిపిస్తాయి చెట్లు అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇది త్రూ అయిపోయింది. ఇట్లా అయిపోయి మొత్తం కరిగిపోద్ది అనమాట. ఇది మంచు టోటల్గా ఈ మంచు కరిగిపోతుంది. సో అక్కడక్కడ ఇట్లాంటివన్నీ ప్రస్తుతానికి ఫామ్ అవుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా అయిపోయింది, ఇక్కడ కూడా అయిపోయింది. సో ఈ లైట్ ఎక్కడెక్కడ అయిందో ఇదంతా హోల్స్ పడిపోతుంది. దాన్ని ఇది ఉండడానికి అనుకూలంగా ఉండదన్నమాట. సో వేరాజ్ మనకి ఫెసిలిటీస్ వచ్చేసరికి ఏముండవు లోపల. కింద చూసిండ్రా, ఇది ఇగో ఇది కంప్లీట్. ఇదిగోండి ముట్టుకుంటే అసలు చేతులు ఆల్రెడీ పని చేయట్లేదు, మనకి ఈ స్పర్శ అన్నది తెలుస్తలేదు సరిగ్గా ఈ చేతులకి. ఇదిగోండి ఇదంతా ఈ కింద బెడ్, మనకి ఈ బెడ్ పడిచిన దాని కింద కూడా మొత్తం ఈ స్నో అనమాట. ఇది కంప్లీట్గా ఈ స్నోతో చేస్తున్నది. ఇది స్నో మీద ఈ బెడ్ వేసారు, బెడ్ వేసి ఇది ఇట్లా అనమాట. మనది కప్పుకున్నాము, ఇది ఏమవుతుంది మన చేతికి వచ్చి ఇక్కడ పడుతుంది దీని మీద. ఇది పడేసరికి రావా ఇదిగోండి ఇట్లా కింద ఇది వేసారు. ఇది టర్పైన్ ఏమంటాం మనం వేసారు కానీ చూడండి, ఇది బెడ్కి దీనికి ఏం సంబంధం లేదు. ఇది రాత్రి నేను పెట్టుకున్న తలగడ. బావగారు, ఓ బావగారు లేవండి బావగారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి ఇగ్లూలో నిద్రపోయినావు రాత్రి. చాలా బాగుంది, బాగా వచ్చింది. ఒక ఫీల్ అయితే ఉంది, మనసులో తిరగడం కానీ మనసులో పండుకోవడం కూడా ఒక అనుభూతి, ప్రత్యేకమైన. బాగా ప్రత్యేక ధన్యవాదాలు. నీకైతే ఏం కాలేదు బాగా, నీకు అక్కడ మంచిగా ఉంది. నాకు ఇది పాండ్మాటికి చేయొచ్చి దీని ఇదిగోండి నాకు ఇట్లా ఊరికేనే ఇక్కడ నేను పడుకున్నా కదా, ఎక్కువ దొర్లుతా. నేను పడుకున్న ఈ డైరెక్షన్ లో పడుకున్నాను, పొద్దున్న లేచేసరికి ఈ డైరెక్షన్ లో ఉంటాను. ఈ తలగడ ఉంది కదా, ఈ తలగడ మీద చేయి పెట్టుకుని నిద్రపోతే మెల్లిమెల్లిగా వచ్చి ఇట్లా వచ్చి నా చేయి దీని మీద పడుతుంది. ఇక్కడ పడేసరికి స్వర్గంగా అనిపించింది అనమాట. అదనమాట మాట. సో ఇది బాగానే పనిచేసిందండి. ఇది రాత్రి అంతా ఆన్ అయ్యి ఉంది ఇది రూమ్ లోపల లైట్ కోసము. ఇది హాట్ వాటర్ తోని ఇది ఒక ప్యాక్ ఇస్తారనమాట. ఇది ఇప్పుడు ఇది ఎంతసేపు ఉండదండి, ఇది హార్డ్లీ 5 minutes ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇక్కడ అంతా మొత్తం పోతుంది. ఇది ఇక్కడ కూడా ఇదంతా ఇంకా కరిగిపోతుంది అనమాట. ఇదంతా మంచిగా మొత్తానికి అట్లా చేసి మనం అనుకున్నది సాధించి దీంట్లోకి వెళ్ళడం రావడం కూడా ఒక కళ అయిపోయింది లాస్ట్కి. సో
ఇది మన ఇగ్లూ ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్. రాత్రి మెయిన్ ఇంకోటి ఏం జరిగిందంటే కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఏదన్నా వేరే జంతువు ఏదైనా కనిపిస్తుంది కదా ఇక్కడ, ఏదన్నా చిన్న శబ్దం వస్తే పెద్ద మురుగుతున్నాయి అన్ని. రాత్రి అంతా అదే అదే మురుగుతూనే ఉన్నాయి అవి. మనం లేచి నేను ఊరికే టార్చ్ చేస్తున్నాయి ఏమన్నా వచ్చినాయా జంతువులు ఏమన్నా వచ్చినాయని టార్చ్ చేసుకుంటా ఉన్నా. చూడండి మీకు నా వెనక చూడండి, మొత్తం అంతా అది చాలా డెన్స్ ఫారెస్ట్ ఉందన్నమాట. ఈ ఫారెస్ట్ నుంచి ఎప్పుడు ఏమొస్తాయో తెలియదని వాడు కూడా అంటున్నాడు. మేము కూడా అందుకనే ఒకసారి పడుకున్నామంటే ఇంకా బయటికి రాము, వస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటున్నాడు. వచ్చి ఆ కుక్క ఏం చేసిందంటే ఆ డోరు కాళ్ళతోని డోర్ని ఇట్లా 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 అంటుందన్నమాట, గీరుతా ఉన్నది. కొద్దిగా ఒక రకంగా కొద్దిగా టెన్షన్ అయింది రాత్రి. బట్ మొత్తానికి తెల్లారింది కదా, ఆల్ టెన్షన్స్ గాన్. మన అడ్వెంచర్ ఫలించింది. ఇదో ఇక్కడ చూడండి మీకు, ఇది ఉంది కదా, ఈ ఇగ్లు మొత్తం ఇవి కరిగిపోయినాయి. ఫస్ట్ ఒక లేయర్ వేరుస్తారు, వేర్చి మళ్ళీ దాన్ని ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ ఐస్ బ్లాక్స్ లాగా ఫామ్ చేసి కట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఇవి కరిగిపోతున్నాయి, ఇక టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి కదా మెల్లిమెల్లిగా, అందుకని ఇదంతా కరిగిపోయి ఇప్పుడు ఈ క్యాంప్స్ లాస్ట్కి ఎత్తేసే పరిస్థితి వచ్చింది. మొత్తం చూసారా ఈ పెద్ద బొక్కని అన్నట్టు మొత్తం కూలిపోయింది అనమాట. ఇది అయిపోయింది, దీని పరిస్థితి మొత్తం కరిగిపోయింది. రాత్రి నేను వాడిని నాకు ఇదెందుకు ఇవని అడుగుతున్నా, అది ఇదే బాగుంటుంది నీకు అంటాడు. నాకు అది పెద్దగా ఉంది కదా అది కావాలని నేను అంటాను, లేదు ఇదే బాగుంటుంది అంటాడు వాడు. కానీ ఈ ప్రాబ్లం చెప్పట్లేడు. లాస్ట్కి గట్టిగా అడిగితే అది బాగాలేదు, ఇరిగిపోయింది, దాంట్లో ఎట్లుంటారు అని అంటున్నాడు. కాదని చెప్పి స్నోలో జాగ్రత్త పడే కాళ్ళు. ఇది పెద్ద ఇల్లు వచ్చేసరికి ఇక్కడ దీని లోపల కూడా పోవచ్చు. ట్రై చేద్దాం. చూడండి మొత్తం దీని పైన అయిపోయింది, మొత్తం కరిగిపోయింది. ఇది లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వేడి పడుతుంది కదా, వేడి పడంగానే ఇది మొత్తం అదే ఆటోమేటిక్గా పడిపోతుంది అంటున్నాడు. ఎండ కొడితే అదే పడిపోతుంది అని అంటున్నాడు. ఈ స్నోని ఫస్ట్ టెస్ట్ చేస్తారంట, టెస్ట్ చేసి ఉండగలుగుతుందా లేదా అన్న స్నోని మాత్రమే కలెక్ట్ చేసి చేస్తామని అంటున్నాడు. ఎట్టకేలకి నా వన్ ఆఫ్ ద డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. అందరికి రికమెండ్ చేస్తున్నా అంటే చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. టు టేక్ రిస్క్ తీసుకుంటేనే మనకి ఇట్లాంటి అడ్వెంచర్స్ థ్రిల్స్ అన్నీ వస్తాయి కదా, లేకపోతే ఏం రావు. ఇంత దూరం రావడం ఎందుకు. బ్లడ్ వస్తుంది చూడండి, దెబ్బ తగిలింది. వాడు జారినప్పుడు కాలు జారేసరికి ఆ గోడ గీరంగానే స్నో విపరీతంగా కట్ అవుతుందండి. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ స్నో అనేది అసలు భయంకరంగా కట్ అవుతుంది, హోల్స్ పడతాయి చేతికి. ఇప్పుడు మనకి అసలు ఇప్పుడు టెంపరేచర్ అరౌండ్ -16 ఏమో ఉంది. అసలు చేతులు మొత్తం అసలు స్పర్శ తెలియట్లా. నేను గ్లవ్స్ వేసుకోలేదు, అందుకని స్పర్శ తెలియట్లేదు నాకు ఈ చేతులకి. ఇప్పుడు మనం ఈ ఇగ్లూ స్టేకి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. మనం ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం ప్యాకప్ చేసేసుకొని. నెక్స్ట్ మనము జానా విలేజ్ ఒకటి ఉంది, నగర్ విలేజ్ ఒకటి ఉంది, అవి రెండు చూసుకొని మనాలి వెళ్ళి బస్ ఎక్కి చలో ఢిల్లీ. గ్లౌజ్ తీసినావు కదా దిటకెళ్ళి తీసినా. మొత్తానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండింది. మన చిన్నప్పటి నుండి ఎప్పుడు అయితే కలకన్నాము ఈ ఇగ్లూలో, ఇట్లాంటి ఇగ్లూ స్టేలో ఉండాలని ఎప్పటి నుండి అనుకున్నాము. రాత్రి
రాత్రి మురిగింది. వాళ్ళని కనుక్కుంటే ఏమన్నది బేడియా కానీ ఏదన్నా వచ్చినప్పుడు వాటిని చూసినప్పుడు అట్లా అరుస్తుంటాయి. బేడియా అంటే తోడేళ్ళు అనమాట, నక్కలు తోడేళ్ళు. అట్లాంటివి ఏదన్నా కనిపించినప్పుడు అవి అరుస్తుంటాయని చెప్తున్నారు. రాత్రి అంతా అరుస్తూనే ఉన్నది కుక్క. రాత్రి అంతా వస్తుంది, అరుస్తుంది, డోర్ని కొడుతుంది, పైన అంతా అరుచుకుంటూ తిరుగుతూ ఉంది. అది మొత్తం సరౌండింగ్స్ అంతా. ఇక్కడ ఈ హిమాచల్ ప్రదేశ్ దగ్గర మొత్తం ఫర్ ఉంటుంది. ప్రతి డాగ్కి చాలా ఫర్ ఉంటుంది, చాలా ఫర్ ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. రాత్రి అంతా అసలు ఎంత అంటే ఇది -20 టెంపరేచర్లో కూడా మొత్తం ఇగ్లు చుట్టూ తిరుగుతుంది. ఇగ్లు చుట్టూ తిరుగుకుంటా ఏం సౌండ్ వచ్చినా చిన్న దాన్ని సౌండ్ దాన్ని ఏం చూస్తుందేమో అది మొత్తం దాన్ని తరిమే వరకు మురుగుతానే ఉంది. ఇది ఇంకోటి ఉంది టైగర్, ఇంతకుముందు మనం చూపించాం కదా, అది సేమ్ సింహం లాగా ఉంది. అక్కడ మనం బిస్కెట్స్ వేసి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు ఈ ఇగ్లూ స్టే అనేది మన తెలుగు వ్లాగింగ్ హిస్టరీలో ఫస్ట్ టైం చూపించానని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎవరన్నా విజిట్ చేసేటట్టుంటే దయచేసి కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. హోప్ మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సంచారి మోహన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము. అప్పటి వరకు జై హింద్, జై భారత్.